పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో 2022 జనవరి 13 అంటే 2022 సంక్రాంతి సమయంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నడి రోడ్డు మీద పేకగోసి హతమార్చినటువంటి ఘటన ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. స్వయంగా చంద్రబాబు గారే ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఓదార్చడంతో పాటు ఆ పాడెను కూడా మోశారు. ఈ వెనకమాల ఉన్న ఫోటో అదే. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్త గొంతు నడి రోడ్డు మీద కోసి చంపితే చంద్రబాబు గారు వెళ్ళి ఆ పాడి కూడా మోశారు. తెలుసు మీకు, ఆ పేరు వినే ఉంటారు అనేక సందర్భాల్లో. తోట చంద్రయ్య, ఈ పేరు అనేక సందర్భాల్లో వినుంటారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దీని గురించి బాగా తెలుసు. సో ఆ రోజు ఏం జరిగింది అంటే, కేవలం తెలుగుదేశం పార్టీ బ్యానర్లు కట్టి టీడీపీ నేతల వెంట తిరుగుతున్నాడనే ఒక కక్షతో బెదిరిస్తే భయపడలేదని పట్టపగలే నడి రోడ్డు మీద గొంతు కోసి చంపారు. విచిత్రం ఏంటంటే, చంపే సమయంలో కూడా నువ్వు జై జగన్ అంటే నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు అన్నాడు. జై చంద్రబాబు అని ఎప్పుడు అన్నాడో అప్పుడు పేకు వేశారు నడి రోడ్డు మీద. పట్టపగలు నడి రోడ్డు మీద అందరూ తిరిగే సమయంలో చంపేస్తే మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి? తీసుకెళ్ళి ఉరికమ్మం ఎక్కించాలి కదా. కానీ ఆ రోజు ఉన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. చంపింది ఎవరు? వైసీపీ కార్యకర్తలు, నాయకులు. కాబట్టి తూతూ మంత్రంగా కేసులు పెడితే 2 రోజులు జైలుకి వెళ్ళారు. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చి పోనీ వచ్చిన తర్వాత అయినా భయంతో ఉన్నారా వాళ్ళు? చంపిన వాళ్ళు లేదు, భయపడలా. అరాచకాలు మరీ పెరిగిపోయి ఒక మనిషిని చంపితేనే 2 రోజుల్లో బయటకు వచ్చేస్తే ఇంకా అంతకంటే వాళ్ళకి ధైర్యం ఏం కావాలి? ఏం చేస్తే మాత్రం ఎవడేం చేయగలరు వాళ్ళని? ఆ ధైర్యంతో మరి కొంతమంది టీడీపీ నేతలను కూడా వేధించారు. మొత్తంగా ఇందులో 7 ఉన్నారు. అక్కడ స్థానిక ఎంపీపీతో పాటు ఎంపీపీ సోదరులతో పాటు మరొక 3-4 ఉన్నారు. అందులో వీళ్ళు మొత్తంగా 7 ఉన్నారు. గతంలో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, తోట చంద్రయ్య కేసును తిరిగి రీఓపెన్ చేపిస్తాం, దాని మీద పూర్తి స్థాయి విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పారు. ఆ టీడీపీ కార్యకర్తలకు కూడా తోట చంద్రయ్య హత్య అనేది తీవ్రంగా కలిచివేసింది. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పేక కోసి చంపేయడం అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు. విషయం ఏంటంటే, ఆ రోజు జూలకంఠ బ్రహ్మానందరెడ్డిని ఆ పల్నాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించిన తొలిసారి జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ఆ ఊర్లోకి వస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఏం చేశారంటే ఫ్లెక్సీలు కట్టారు. జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ఫ్లెక్సీలు కట్టారు, టీడీపీ బ్యానర్లు కట్టారు. జూలకంఠ బ్రహ్మానందరెడ్డి వచ్చాడు. తోట చంద్రయ్య కూడా జూలకంఠ బ్రహ్మానందరెడ్డి ఈ ఊరేగింపులో పాల్గొన్నాడు. సో అదే వైసీపీ నేతలకు నచ్చల. ఆ గ్రామంలో తోట చంద్రయ్య అడ్డు తొలగిస్తే వైసీపీకి ఎదురులేదనుకున్నారు. ఇక్కడ తోట చంద్రయ్య వెళ్ళటమే కాకుండా మరి కొంతమందిని పోగేసుకుని వెళ్ళాడు కూడా. అది వైసీపీ నేతలకు నచ్చల. ఆల్రెడీ హెచ్చరించారు, నువ్వు బ్యానర్లు కట్టొద్దు, జూలకంఠ బ్రహ్మానందరెడ్డి కూడా తిరగొద్దు అని చెప్పి హెచ్చరిస్తే లెక్క చేయాల మనోడు. మీరే నాకు చెప్పేదని లెక్క చేయకపోతే, ఓహో వీడి పని ఇలా ఉందా, ఇలా కాదు, వీడిని చంపితే ఈ ఊరు మొత్తానికి భయం వస్తుంది, అప్పుడు మన గ్రిప్లో ఉంటుందని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత పెద్ద ఇదో మనకు తెలుసు, ఎంత క్రూరంగా ప్రవర్తిస్తాడో తెలుసు. ఈవీఎంలు బద్దలు కొట్టినటువంటి చరిత్ర పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది. అలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులే ఇప్పుడు తోట చంద్రయ్యని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. దీన్ని సిఐడికి అప్పగించాలి అని చెప్పి నిన్న ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ కేసు ఫైల్ను ఇమీడియట్గా సిఐడికి బదిలీ చేయాలని కూడా ఆఫీసు నుంచి వారికి ఆర్డర్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో సిఐడి ఈ కేసును రీఓపెన్ చేసి తిరిగి విచారణ అయితే చేయనుంది. గతంలో చంద్రబాబు గారు ఎన్నికల ప్రచార సమయంలో కూడా అక్కడ పర్యటించినప్పుడు చెప్పారు, తోట చంద్రయ్యని ఎంత దారుణంగా హత్య చేశారో నాకు తెలుసు, స్వయంగా నేనే వచ్చి తోట చంద్రయ్య పాడి మోసాను. సో తోట చంద్రయ్య నా కుటుంబ సభ్యుడు లాంటి వాడు, ఇలాంటి వాడిని చంపిన వారిని ఉత్తినే వదిలిపెట్టము, నేను వచ్చిన తర్వాత కఠినంగా శిక్షిస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఈరోజు తోట చంద్రయ్య హత్య కేసును సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 7 మీద పూర్తి స్థాయి విచారణ చేసి అన్ని స్పష్టమైన ఆధారాలతో ఇప్పుడు కోర్టు ముందు అయితే నిలబెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సిఐడికి తోట చంద్రయ్య హత్య కేసు
వైసీపీ ప్రభుత్వంలో దారుణ హత్యకు గురైన టీడీపీ కార్యకర్త 7 నిందితుల్ని అరెస్టు చేసినా నేటికి బెయిల్ పైనే బయటికి. సో కూటమి ప్రభుత్వం రాకతో ఇతర రాష్ట్రాలకు పలాయనం. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో తోట చంద్రయ్యను చంపిన వారిని ఎలాగా వీళ్ళు వదిలిపెట్టరనే భయంతో ఏం చేశారు, పక్క రాష్ట్రాలకు పారిపోయారు. మీకు ఆ రోజు జరిగినటువంటి దారుణం ఎంత దారుణమో ఇవి ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు ఫోటోలో కనపడుతుంది కదా, స్పష్టంగా ఉందో లేదో. ఈ పట్టపగల ఇక్కడ చూడండి, ఈ తోట చంద్రయ్య ఇక్కడ ఎంతమంది మనుషులు ఉన్నారు, దాదాపు 30-40 మంది మనుషులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. ఇది నిత్యం తిరిగే సిమెంట్ రోడ్డు. ఇదిగో తోట చంద్రయ్య బండి ఇదిగో ఇక్కడ పడిపోయి ఉంది. బండి మీద వెళుతున్న తోట చంద్రయ్యను అడ్డుకుని అదే రోడ్డు నడి రోడ్డు మీద పడుకోబెట్టి గొంతు కోసారు. ఇక్కడ చూడండి మనకి 3-4 కనపడుతున్నారు గొంతు కోస్తున్న వాళ్ళు. సో అంటే చూడండి, మనం సినిమాల్లో చూస్తాం ఇలాంటి ఘటనలు. రియల్గా ఒక వ్యక్తిని చంపాలంటే ఏ చీకట్లోనో మోటేసో లేకపోతే ఇంకోటి చేసే ఏ గుద్దో రకరకాల కారణాలు ఉంటాయి. కానీ పట్టపగలు అందరూ చూస్తుండగానే వీళ్ళ మొహాలకు మాస్క్ కూడా పెట్టుకోకుండా చంపిన వాళ్ళు ఆ రోజు అంత దారుణంగా హత్య చేశారు. చూసిన వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరి మీదకి వెళ్తే ఎవరిని చంపేస్తారో తెలియదు, ఎవరు అడ్డుకోవడానికి వెళ్తే ఎవరు చంపేస్తారో తెలియదు. అంత దారుణమైనటువంటి ఘటన. చంపేటప్పుడు కూడా పేగ మీద కత్తి పెట్టి నొక్కిపట్టి కాళ్ళు చేతులు, నువ్వు జై జగన్ నిన్ను వదిలేస్తామంటే జై చంద్రబాబు అన్నాడు. ఎప్పుడైతే జై చంద్రబాబు అన్నాడో వాళ్ళు వెంటనే పెగ్గు వేశారు, చనిపోయాడు వెంటనే. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఆ రోజు పల్నాడులో అక్కడ ఉన్నాయి. మరి నిజంగానే ఒక పార్టీకి జెండా పట్టుకుంటేనో ఒక పార్టీ గురించి మాట్లాడితేనో చంపేస్తే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరినీ చంపుకొని వెళ్ళిపోవాలి, ఎవరు మిగలకూడదు రేపు పొద్దున. అది కాదు కదా రాజకీయం. ఆ రోజు జరిగినటువంటి ఘటన అంత దారుణమైనటువంటి ఘటన. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త తోట చంద్రయ్య హత్య కేసును ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఈ కేసును ఓపెన్ చేయాలని భావించిన ప్రభుత్వం తదుపరి చర్యల్లో భాగంగా సిఐడికి అప్పగించాలని నిర్ణయించుకుని ఫైల్ను వెంటనే సిఐడికి పంపాలని ఆదేశించింది. గుండ్లపాడులో 2022 జనవరి 13 సంక్రాంతి సమయం అది. అందరూ సంక్రాంతి పండగలకి పల్లెటూర్లకు వెళుతున్నటువంటి సమయం అది. హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఆంధ్రాకు వచ్చినటువంటి సమయం. హ్యాపీగా పండగ జరుపుకుని ఒక 4 రోజులు ఉండి వెళ్ళిపోతారు అందరూ. అలాంటి సమయంలో జరిగినటువంటి దారుణమైనటువంటి హత్య ఇది. సో 2022 జనవరి 13 తోట చంద్రయ్యను వైసీపీ నేతలు పట్టపగలు ఊరి మధ్యలో అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపారు. వైసీపీ పాలనలో టీడీపీని వీడి వైసీపీలో చేరాలని బెదిరించిన ససేమిరా అనటంతోనే చంద్రయ్యను హత్య చేసినట్టుగా ఆరోపణలు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్వయంగా చెప్పారు. జై జగన్ అంటే జై చంద్రబాబు అన్నాడు, అన్న వెంటనే పేగు వేసారని స్వయంగా అక్కడ ఉన్నవాళ్ళే చెప్తున్నారు. సో అలాంటి పరిస్థితి. సో విషయం ఏంటంటే జోలగంట బ్రహ్మానంద రెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తే తొలిసారిగా గ్రామానికి వస్తున్నాడని ఆ ఊరేగింపులో పాల్గొనడం కోసమనో లేదా ఇంకో దానికోసమనో ఫ్లెక్సీలు కట్టి జనాన్ని పోగేసి జెండాలు కట్టి ఇదంతా చేసినందుకు గాను కేవలం జోలకంటి బ్రహ్మానంద రెడ్డికి ఫ్లెక్సీలు కట్టి జెండాలు కట్టినందుకే ఆ రోజు తోట చంద్రయ్యనైతే హత్య చేశారు. సో పిన్నెల్లి సోదరుల వద్ద ఆశ్రయం. సో హత్య చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు, మళ్ళీ వెంటనే బెయిల్ మీద వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు కాపాడారంటే పిన్నెల్లి సోదరుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు. చంపించింది కూడా వీళ్ళే, కాపాడింది కూడా వీళ్ళే. వాస్తవానికి రాజకీయాలు వేరైనా ఒక వ్యక్తిని హత్య చేయడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. రాజకీయాల్లో చంపుకోవడం అనేది ఎక్కడా ఉండదు, రాజకీయ విమర్శల వరకు ఓకే. కానీ పిన్నెల్లి సోదరులు ఏం చేశారు, చంద్రయ్యను హత్య కేసులో గ్రామానికి చెందిన నాడు ఎంపీపీగా ఉన్నటువంటి చింతా శివరామయ్య, అతని సోదరుడు ఆదినారాయణ, అల్లుడు తోట అంజితో పాటు అంటే వైసీపీ ఎంపీపీకి చెందినటువంటి కుటుంబంలోనే 3 ఉన్నారు. వాళ్ళు ఎంపీపీ ఉన్నాడు, ఆయన సోదరుడు ఉన్నాడు, ఆయన అల్లుడు ఉన్నారు. వీళ్ళతో పాటు మరొక నిందితులు మొత్తం 7 అరెస్టు చేసి జైలుకు పంపితే కొంతకాలం రిమాండ్ మీద ఉండి మళ్ళీ ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు, ఆయన వైసీపీ ఎమ్మెల్యే, అప్పుడు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతను తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. వీళ్ళు ఇద్దరూ కలిసి ఆ 7 తర్వాత కాపాడుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఫలితాలు వచ్చాయో, మన 2024 ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాయో, కూటమి ప్రభుత్వం గెలవగానే వీళ్ళందరూ పరారు. ఈ 7 కూడా ఎక్కడ అడ్రస్ లేరు. ఎందుకని కూటమి ప్రభుత్వం వీళ్ళని వదిలిపెట్టదని తెలుసు. సో దాదాపుగా నెలలు తరబడి అజ్ఞాతంలోనే ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది ఇంకా ఎక్కడున్నారో కూడా తెలియదు. ఆ 7 ఇప్పటికీ కొంతమంది ఎక్కడున్నారో తెలియదు, పోలీసులు గాలించి పట్టుకోవాలి.
సో అంత సంచలనం రేపిన కేసు కాబట్టే చంద్రబాబు గారి తోట ఆ చంద్రయ్య హత్యను చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టనని ఆ రోజు మాట ఇచ్చారు కాబట్టే ఈరోజు కేసునైతే సిఐడికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఆ టీడీపీ శ్రేణులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత 7-8 నెలల నుంచి తోటయ్య చంద్రయ్య చంపిన వాళ్ళు బయటే తిరుగుతున్నారు, కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి తీవ్ర స్థాయిలో కొంత టీడీపీ మీద ఒత్తిడి వస్తున్నమాట వాస్తవం. ఎందుకంటే కార్యకర్తల మనోభావాలకు సంబంధించినటువంటి విషయం. మిగతా ఏదైనా అయితే చూసి చూడనట్టు వదిలేస్తారు, కానీ ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద ఆ రోజు ఆయనకి ఏం పట్టిందండి, జై చంద్రబాబు అన్నాడు అంటే పార్టీ మీద కావచ్చు, చంద్రబాబు గారి మీద కావచ్చు ఎంత అభిమానంతో అన్నాడు, కుటుంబానికి ఒక పెద్ద దూరం అయ్యాడు కదా. సో మరి అలాంటి చంపిన వాడిని ఊరికినే వదిలేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసినట్టు ఎలాగవుద్ది, కార్యకర్తల మనోభావాలను కాపాడినట్టు ఎలాగవుద్ది. కాబట్టే ఈరోజు చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకుని కేసునైతే రీఓపెన్ చేయబోతున్నారు. ఖచ్చితంగా 7గురికి శిక్ష పడుతుంది, ఒక్కరు కూడా తప్పించుకోలేరు. సిఐడి విచారణలో అన్ని ఆధారాలతో మరొకసారి కోర్టు ముందు వారిని దోషులుగా నిలబెట్టి కఠిన శిక్ష వేయిస్తుంది కూటమి ప్రభుత్వం అని ఇప్పుడు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.